మనం ఏంటి మనిషి ఎలా జీవించాలి అనే దానికి మన సనాతన ధర్మంలో లేదా శాస్త్రం ప్రకారం ఏం చెప్తారు? ధర్మము, అర్థము, కామము, మోక్షము ఇవి సమానంగా ఉండి వీటిని కరెక్ట్గా పాటిస్తే ఒక మనిషికి మోక్షము అంటే ఫుల్ఫిల్డ్ లైఫ్ అని అంటాం మనం. అసలు ధర్మం అంటేనేమో మొదటి స్టెప్ ధర్మం అంటే ఏంటో తెలియని పరిస్థితికి వచ్చేసాం మనం. అసలు ఏది ధర్మం ఏది అధర్మం అంటే ఎవరిని జాగ్రత్తగా చూసుకోవాలి, ఎవరికి పెట్టాలి, దానం ఎక్కడ చేయాలి ఏవి లేవు. అసలు ఏ కాన్సెప్ట్ కూడా క్లియర్గా లేదు. ధర్మం అట్లా కంప్లీట్గా ఏమంటారు కలియుగంలో సింగిల్ పాదం మీద నడుస్తుంది అంటారు కదా, అట్లా ఇబ్బంది వచ్చింది. అది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇవాళ. అది మొదటిది. సరే, రెండోది అర్థం. ఇందాక ఒక ప్రశ్నకు సమాధానంగా ఏం చెప్పానంటే మొత్తం సైకిలే జీవితమే ఈఎంఐ చట్రంలో ఇరుక్కుంటుంది. ఏమి వేరే లక్ష్యమే లేదు. ఒక ఉద్యోగం రావాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఈఎంఐ కట్టాలి. అసలు కంప్లీట్గా ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ అని చెప్పొచ్చు.